మండే ఎండలతో సతమతమవుతున్న తెలంగాణకు అకస్మాత్తుగా వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. క్యూములో నింబస్ మేఘాల ప్రభావం తెలంగాణపై ఇవాళ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు తీవ్రమైన వేడికి చివరి రోజు అని క్లారిటీ ఇచ్చింది. సాయంత్రం రాత్రి సమయంలో పశ్చిమ మధ్య ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని సూచించింది. రాత్రి టైంలో బలమైన గాలులు వీస్తాయని వడగళ్లు పడతాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్ సిటీకి కూడా రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ సాయంత్రం పశ్చిమ ఉత్తర హైదరాబాద్ లో బలమైన గాలులతో వర్షం పడుతుందని తెలిపింది. మండే ఎండలతో సతమతమవుతున్న తెలంగాణకు అకస్మాత్తుగా వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. క్యూములోనింబస్ మేఘాల ప్రభావం తెలంగాణపై ఇవాళ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు తీవ్రమైన వేడికి చివరి రోజు అని క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణకు రాబోయే 6 గంటల్లో కూడా కొన్ని ఏరియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న మొన్న నుంచి చూస్తే మాత్రం ఎక్కువగా ఉక్కపోతతో పాటు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. మనం చూస్తే మాత్రం మధ్యాహ్నం ఉదయం 8 గంటలకే ఎండ దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఒకవైపు ఉక్కపోతతో జనాలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు నైట్ టైంలో కూడా ఏ మాత్రం ఉష్ణోగ్రతలు కూడా తగ్గడం లేదు. ఒకవైపు ఉక్కపోతతో కూలర్లు పెట్టినా కూడా ఏసీ ఉన్నప్పుడు కూడా ఉక్కపోతతో జనాలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి రాబోయే 4-5 గంటల్లో కూడా అకస్మాత్తుగా వర్షం పడే సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇటు క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణపై కూడా ఇవాళ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ రోజు తీవ్రమైనటువంటి వేడి చివరి రోజు కూడా క్లారిటీ ఇచ్చింది. కాబట్టి మరి సాయంత్రం గాని ఈ రోజు రాత్రి గాని కూడా ఇటు పశ్చిమ మధ్య ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో పిడుగుపాటు ఎదురుగాలు కూడా కూర్చున్న వర్షపాతం పడతాయని కూడా సూచించింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి కూడా రాత్రి టైంలో కూడా బలమైన గాలులు వీస్తాయని వడగాలు పడతాయని కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ. మరి హైదరాబాద్ సిటీ కూడా రెయిన్ అలర్ట్ కూడా జారీ చేసింది ఐఎండీ. ఈ సాయంత్రం పశ్చిమ ఉత్తర హైదరాబాద్ లో కూడా బలమైన గాలులతో పాటు వర్షం పడుతుందని కూడా తెలిపింది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 4 రోజుల క్రితం చూసుకుంటే మాత్రం సడన్ గా ఒక్కసారిగా వర్షపాతం అంటే వర్షం కూడా నమోదైంది తెలంగాణలో కానీ ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా. మొన్న మనం చూస్తే 4 రోజుల క్రితం వడగళ్ల వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం పడడంతో చెట్లు కూడా నెలకొరిగి రోడ్లపై వర్షం నీరు చేయడంతో అక్కడక్కడ ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైన పరిస్థితి. కాబట్టి మరి రాబోయే 4-5 గంటలు కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగాతో పాటు సిటీ నలువైపులో కూడా వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 4-5 రోజుల నుంచి కూడా విపరీతమైన ఉక్కపోతతో ఒకవైపు తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతతో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పబ్లిక్ కూడా ఇది కొంతవరకు ఉపశమనం చెప్పుకోవచ్చు. కాబట్టి రాబోయే 4-5 గంటల్లో ఉరుముల మెరుపులతో పాటు అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మన పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ వేసవి కాలంలో జనరల్ గా క్యూములోనింబస్ మేఘాలతో ఒక్కసారినే భారీగా వర్షం పడితే దాదాపుగా 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా మేఘాలు వర్షించినప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆ సరౌండింగ్ లో ఎక్కువగా వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఒక్కసారినే భారీగా వర్షం కురిసి తర్వాత వెంటనే వెలిసిపోయి మళ్ళీ జనరల్ గా ఎండ కాయడం కానీ ఉక్కపోత కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మేజర్ గా మాత్రం ఇప్పుడు పడే వర్షాలన్నీ కూడా వడగళ్ల వర్షం అదేవిధంగా ఈదురుగాలతో కూడా వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అత్యవసర తప్ప కూడా బయటకు వెళ్ళొద్దు. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్త ఉండాలి. మేజర్ గా సిటీ జనం మాత్రం సాయంత్రం పూట మాత్రం ఎక్కువగా ఆఫీస్ నుంచి ఇంట్లోకి వెళ్లే సమయం ఉంటుంది. కాబట్టి మరి ఆ టైంలో కూడా వర్షం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా బయటకు వస్తే మాత్రం వర్షం పడితే ఎక్కువగా రోడ్లపై వర్షం నీరు చేరుతుంది. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ చెప్పలేము. అదే విధంగా ఈదురుగాళ్లకు చెట్లు కూడా నెలకొరుగుతాయి. కాబట్టి
పెద్ద ఎత్తున కూడా సిటీ వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటది. దీంతో పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడతారు. ఇటు వాహనదారులు కూడా ఇబ్బంది పడేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మెత్తలో మరి నైట్ వరకు మేబీ ఈ రోజు సాయంత్రం 5-7 గంటల మధ్య వర్షపాతం అయితే నమోదే అవకాశం ఉంటుంది. మరి మేజర్ గా ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో పలు జిల్లాలు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు అంటే 3 రోజుల పాటు కూడా విపరీతంగా ఎండ కాసింది. తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా 40 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు వర్షపాతం మాత్రం కొంతవరకు ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఎక్కువగా ఇటు పంటలకు అంటే ఇటు వర్షం నేపథ్యంలో ఎక్కువగా ఇటు వరి కూడా పైర్లు కూడా ఎక్కువగా కోతకొచ్చాయి. ఒకవైపు మామిడి చెట్లు కూడా ఈ యొక్క వడగళ్ల వర్షాన్ని కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు రైతులకు ఇది మాత్రం కొంత ఇబ్బందికర వార్త అయినప్పటికీ కూడా మరి వడగళ్ల వర్షాలు ఎప్పుడు పడుతుందో చెప్పలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి కొన్ని చోట్లనే క్యూంబర్ నింబస్ మేఘాలతో వర్షం భారీగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడ వర్షం పడినా కూడా మరి ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు కానీ హైడ్రా టీములు కూడా అన్నట్టుగా ఉండాలి. మరి ఎందుకంటే సిటీ వైపులో కానీ ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదు ఉంటుంది. కాబట్టి మరి సిటీ శివారు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనుకుంటారు. అయితే సతీష్, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? మేజర్ గా అయితే మాత్రం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో కూడా ఉరుములు మెరుపులతో పిడుగుల పాటు ఎదురుగాలతో కొంచెం వర్షం పడతాయని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. మేబీ రాత్రి టైంలో కూడా బలమైన గాలులు వీస్తాయి. దాంతో వడగల వర్షం పడుతుంది కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు. ఇక సిటీ విషయానికి వస్తే మాత్రం మేజర్ గా సిటీ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడక్కడ మాత్రం కొంతవరకు సాయంత్రం పూట ఎక్కువగా ఇటు మేఘాలు అయితే వచ్చినప్పుడు కూడా నిన్న మొన్న మాత్రం వర్షం పడలేదు. కానీ ఈ రోజు మాత్రం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఎక్కువగా ఎండ అయితే విపరీతంగా ఉంది. ఒకవైపు ఉక్కపోతతో జనాలు కూడా ఇబ్బంది పడుతున్నట్టు. కాబట్టి మన నైట్ వరకు అయితే హైదరాబాద్ సెంట్రల్ జోన్ లో అయితే వర్షపాతం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు సిటీ శివారు ప్రాంతాలు కూడా మేజర్ గా నమోదే అవకాశం ఉంది. ఇక జిల్లా విషయానికి ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి పబ్లిక్ అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే సతీష్, భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారా? రైతులకు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఇప్పటివరకైతే ఇటు జిహెచ్ఎంసీ టీంలు అయితే అలర్ట్ ఉన్నాయి. ఇటు మాన్సూన్ టీములతో పాటు హైడ్రా టీములు కూడా అలర్ట్ చేశారు. ఇక మరోవైపు ఇటు రూరల్ విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే చాలా వరకు కూడా పంట పొలాలు కూడా పోసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఐకేపీ సెంటర్లు కూడా ఓపెన్ చేసినట్టు పరిస్థితి. కాబట్టి మరి ఎక్కడైనా పంట పొలాలకు సంబంధించి కోసిన ఇటు ఉంటే మాత్రం వాటిపై వెంటనే కవర్లు కప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నైట్ వరకు సడన్ గా వర్షం పడితే మాత్రం రైతులకు కొంచెం నోట్లో మట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే వరి ధాన్యం అంతా కూడా తడిసిపోతే మాత్రం అరకాలం పండించి రైతులంతా కూడా నష్టపోతారు. కాబట్టి రైతులంతా కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నైట్ టైంలో కూడా వడగల వర్షంతో పాటు ఈదురుగాలతో వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కవర్లను కప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పోసిన పంటలకు సంబంధించి కూడా ఏకేపీ సెంటర్లు కూడా పోస్తారు. కాబట్టి మరి అక్కడ కూడా జాగ్రత్తగా సంబంధించి కవర్లు కూడా కప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇక సిటీ విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే హైడ్రా ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలో దిగుతారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా చేపడుతున్నారు. కాబట్టి నైట్ వరకు కొంతవరకు అయితే ఈదురుగాలతో వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.